అందరికీ నమస్కారం. ఈ రోజున పట్టణ స్థానిక సంస్థలకు, అదేవిధంగా గ్రామీణ స్థానిక సంస్థలకు అతి ముఖ్యమైనటువంటి ఘన వ్యర్థాల నిర్వహణ సూత్రాలకు సంబంధించిన అంశాన్ని గురించి కూలంకషంగా చర్చించుకుందాం. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2000ను రద్దు చేస్తూ 2016లో కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి. ఇప్పుడు అవి మాత్రమే అమలులో ఉన్నాయి. ప్రతి అర్బన్ లోకల్ బాడీ, ఇండస్ట్రియల్ టౌన్షిప్స్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలు, యాత్రా కేంద్రాలు మొదలైనవన్నిటికీ కూడా ఈ యొక్క నిబంధనలు వర్తిస్తాయి. దీనిలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే 1 సెగ్రిగేషన్ అంటే చెత్తని విభజించటం, 2 కలెక్షన్ అంటే చెత్తని సేకరించటం, 3 ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా చేయటం, 4 ప్రాసెసింగ్ దానిని ప్రాసెసింగ్ చేయటం, 5 డిస్పోజల్ అంటే నిర్వీర్యం చేయటం, వేరే రూపంలోకి మార్చటం, 6 దీనికి అదనంగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, అదే విధంగా దీనిని ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా మానిటరింగ్ చేయాలి, దీనికి సంబంధించిన స్టాండర్డ్స్ ఏమున్నాయి, ఇవి అమలు చేయకపోతే శిక్షలు ఏముంటాయి, నివేదికలు ఎవరికి పంపాలి, అంతేకాకుండా దీనికి అనుబంధంగా 1 నుంచి 6 షెడ్యూల్స్ అనుబంధంగా చేర్చబడ్డాయి. ఇప్పుడు ముందుగా చెత్తని ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన బాధ్యత ఏముంది అనేది చూద్దాం. ప్రతి గృహము, వ్యాపార సంస్థ లేదా ఏదైనా సంస్థ తమ వ్యర్థాన్ని మూలంలోనే వేరు చేయాలి. అంటే ఉత్పత్తి స్థానంలోనే చెత్తని వేరువేరుగా విభజించి ఇవ్వాలి. అంటే సెగ్రిగేషన్ ఎట్ సోర్స్. దీనికి సంబంధించి 3 రకాల చెత్తని 3 బుట్టల్లో ఇచ్చే విధంగా స్థానిక సంస్థలు నిర్వహించాలి. దీనిలో ఉండే చెత్త 3 రకాలు అన్నాము. 1 బయోడిగ్రేడబుల్ అంటే కుళ్ళిపోయే చెత్త. దీనిని గ్రీన్ రంగు డబ్బాలో ఇవ్వాలి. కుళ్ళిపోయే చెత్త అనగానే కూరగాయలు, ఆహార అవశేషాలు, తోటలు వచ్చేటువంటి వ్యర్థాలు మొదలైనవన్నీ ఉంటాయి. 2వది నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే కుళ్ళిపోకుండా ఉండే చెత్త. దీనిని బ్లూ రంగు డబ్బాలో ఇవ్వాలి. అంటే ఇది రీసైక్లబుల్ వేస్ట్ అని అర్థం. ప్లాస్టిక్, గాజు, లోహం, రబ్బర్ మొదలైనవి. 3వది డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ అంటే హానికరమైన చెత్త. దీనిని ఎరుపు రంగు డబ్బాలో ఇవ్వాలి. పెయింట్స్, రసాయనాలు, సిఎఫ్ఎల్ బల్బులు, మందులు, అవశేషాలు. దీనికి అదనంగా నలుపు రంగు బిన్ లో ఈ వేస్ట్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అన్నిటినీ కూడా ఇవ్వాలి. మన భాషలో చెప్పాలంటే వంట గదిలో నుంచి వచ్చే చెత్త తడి చెత్త, అదే బయోడిగ్రేడబుల్ వేస్ట్. వంట గది కాకుండా ఇతర గదులలో నుండి వచ్చే చెత్త పొడి చెత్త అంటే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, దట్ ఈజ్ రీసైక్లబుల్ వేస్ట్. వేరు చేసినటువంటి ఈ వ్యర్థాలని గ్రామ లేదా పట్టణ స్థానిక సంస్థల యొక్క వాహనాలకు మాత్రమే ఇవ్వాలి. రెండో అంశం బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే పెద్ద ఎత్తున చెత్తను ఉత్పత్తి చేసే అపార్ట్మెంట్లు, హాస్పిటల్స్, హోటల్స్ మొదలైనవన్నీ కూడా బల్క్ వేస్ట్ జనరేటర్స్ కేటగిరీలోకి వస్తాయి. అంటే 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను ఒక్క రోజులోనే ఉత్పత్తి చేస్తాయి. వీళ్ళు తమ ప్రాంగణంలోనే అంటే తమ ఆవరణలోనే చెత్తని కంపోస్టింగ్ చేయాలి లేదా బయోమెథనేషన్ విధానాలలో ప్రాసెస్ చేయాలి. ఒకవేళ అటువంటి ఏర్పాట్లు ఆ సంస్థలు, ఆ హోటళ్లు, అపార్ట్మెంట్లు, హాస్పిటల్స్ చేయలేకపోతే స్థానిక సంస్థ సూచించినటువంటి ప్రాసెసింగ్ కేంద్రంలో ఇవ్వాలి. దానికి గాను కొంత మొత్తాన్ని స్థానిక సంస్థకు చెల్లించాలి. రోడ్లపైన గాని, ఖాళీ స్థలాల్లో గాని, డ్రైన్లలో గాని చెత్తను వేయకూడదు. హాస్పిటల్స్ బయోమెడికల్ వ్యర్థాన్ని ప్రత్యేక నిబంధనల ప్రకారం వేరు చేసి ఇవ్వాలి. ప్రత్యేకమైన యంత్రాంగం దీనికోసం ఉంది, వారికే ఇవ్వాలి. స్థానిక సంస్థల యొక్క బాధ్యతలు ఏమిటి అంటే ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కలెక్షన్ ఏర్పాటు చేయాలి. చెత్త సేకరణ, వేరు చేయడం, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్ వరకు పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సోర్స్ సెగ్రిగేషన్ కోసం ప్రచారం చేయాలి. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. చెత్తను ఏ స్థాయిలోనూ ఎక్కడా కూడా బర్న్ చేయకూడదు అంటే మంట పెట్టకూడదు. మల్టిపుల్ హ్యాండ్లింగ్ ఆఫ్ గార్బేజ్ ఉండకూడదు అంటే చెత్తను ఎవరూ కూడా చేతితో తాకకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. గృహ యజమాని విభజించిన చెత్తని వాహనంలో వేయటం, వాహనం నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ లోకి, డిస్పోజల్ కి మార్చటం, ఈ
విధంగా ఎక్కడా కూడా చెత్తని ఈవెన్ వర్కర్ కూడా చేతితో తాకకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వీధులు, పబ్లిక్ ప్రదేశాలు శుభ్రపరిచే సమయంలో సేకరించిన వ్యర్థాన్ని కూడా వేరు చేసి నిల్వ చేయాలి. కంపోస్టింగ్ యార్డులు, ఆర్డీఎఫ్ ప్లాంట్లు, వేస్ట్ టు ఎనర్జీ యూనిట్లు మొదలైన ప్రాసెసింగ్ కేంద్రాలను అర్బన్ లోకల్ బాడీస్ ఏర్పాటు చేసుకోవాలి. చివరి మార్గంగా అంటే లాస్ట్ రిసార్ట్ గా మాత్రమే శానిటరీ ల్యాండ్ ఫిల్ ను ఉపయోగించాలి. ఓపెన్ డంపింగ్ గ్రౌండ్స్ ఉంటాయి. దశాబ్దాల నుంచి చెత్త మొత్తం పేరుకుని పోయేటువంటి ఈ డంపింగ్ గ్రౌండ్స్ ను క్రమంగా శుద్ధి చేయాలి. వినియోగదారుల నుండి యూజర్ ఫీ వసూలు చేయాలి. వార్షిక నివేదికను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి పంపాలి. ఇక రవాణా విషయానికి వస్తే చెత్తను రవాణా చేసే వాహనాలు కవర్ చేసి ఉండాలి. ఎందుకంటే రహదారి పైన ఈ వ్యర్థాలు పడిపోకుండా ఉండటం కోసం. అదే విధంగా ఈ వ్యర్థాలు కలిసిపోకుండా వాహనాల్లో గ్రీన్ కి, బ్లూ కి, రెడ్ కి సంబంధించిన కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసి ఉండాలి. సేకరించిన వ్యర్థం తక్షణం ప్రాసెసింగ్ కేంద్రాలకి వెంటనే పంపించే ఏర్పాటు చేయాలి. తర్వాత ప్రాసెసింగ్ విషయానికి వస్తే బయోడిగ్రేడబుల్ వేస్ట్ ను కంపోస్టింగ్ ద్వారా, బయో మెథనేషన్ ద్వారా, వెర్మి కంపోస్టింగ్ ద్వారా ప్రాసెస్ చేసుకోవచ్చు. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ను రీసైక్లింగ్, రెఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అంటే ఆర్డీఎఫ్ గా, వేస్ట్ టు ఎనర్జీ ద్వారా వినియోగించుకోవాలి. వ్యర్థం నుంచి తయారయ్యే కంపోస్టు, ఆర్డీఎఫ్, బయోగ్యాస్, విద్యుత్ ఇవన్నీ కూడా మార్కెట్ లో వినియోగానికి అనుకూలంగా తగిన ప్రమాణాలను పాటించాలి. నగరాల్లో తప్పనిసరిగా వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాలి. ఇక డిస్పోజల్ విషయానికి వస్తే ల్యాండ్ ఫిల్ ను కేవలం రీసైకిల్ చేయలేని, ప్రాసెస్ చేయలేని ఇనర్ట్ వ్యర్థాలు వాటి కోసం మాత్రమే వాడాలి. వీటిని లైనింగ్, లీచెట్ కలెక్షన్, గ్యాస్ కలెక్షన్, వర్షపు నీటి డ్రైనేజ్ సిస్టమ్ మొదలైనవి పాటిస్తూ పర్యావరణ భద్రతా ప్రమాణాలలో ఈ ల్యాండ్ ఫిల్ సైట్లు నిర్మించాలి. పాత ఓపెన్ డంప్ యార్డ్స్ అంటే లెగసీ వేస్ట్ ఉన్నటువంటి డంప్ యార్డ్స్ అన్నిటినీ కూడా క్రమంగా మూసివేయాలి లేదా రెమిడియేషన్ చేయాలి. ప్రత్యేక వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన అంశానికి వస్తే ఇక్కడ C&D వేస్ట్, నిర్మాణ కూల్చివేత వ్యర్థాలను వేరు చేసి ప్రత్యేకంగా ప్రాసెస్ చేయాలి. రెండవది స్లడ్జ్, సిల్ట్ కు సంబంధించినవి ల్యాండ్ ఫిల్ లేదా వాడుకలోకి తేవాలి. 3 పశువుల వ్యర్థం, మాంసం మార్కెట్ వ్యర్థాలని బయో మెథనేషన్ ద్వారా, కంపోస్టింగ్ ద్వారా వాటిని ప్రాసెస్ చేయాలి. ప్లాస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్ మొదలైన వాటికి ప్రత్యేక నియమాల ప్రకారం నిర్వహించాలి. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంప్లిమెంటేషన్ అంటే మౌలిక సదుపాయాలు కల్పించడం, నిర్వహణ విషయానికి వస్తే ప్రతి పట్టణ స్థానిక సంస్థ కూడా ఈ యొక్క వ్యర్థాల నిర్వహణ కోసం ట్రాన్స్ఫర్ స్టేషన్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, శానిటరీ ల్యాండ్ ఫిల్స్ కు తగిన స్థలాలను కేటాయించాలి. స్థానిక సంస్థలు ఈ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం మరియు డిస్పోజల్ ప్లాంట్స్ ను PPP మోడల్ లేదా కాంట్రాక్టుల ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు. ఇక వేస్ట్ ప్రాసెసింగ్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే కంపోస్టులు BIS స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి. రెఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ ఆర్డీఎఫ్ తయారీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గైడ్లైన్స్ ప్రకారం జరగాలి. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నడిపేటప్పుడు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి పర్యావరణ ప్రమాణాలని MNRE అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇచ్చినటువంటి సాంకేతిక మార్గదర్శకాలని పాటించాలి. 5 లక్షల జనాభా మించిన నగరాల్లో కనీసం ఒక ప్రాంతీయ ల్యాండ్ ఫిల్ ఉండాలి. పాత డంప్ యార్డ్స్ ని పునరుద్ధరణ చేసే విషయానికి వస్తే వాటిని క్రమంగా రెమిడియేషన్ లేదా బయో మైనింగ్ చేసి మూసివేయాలి. మూసివేసిన భూమిని చదును చేసుకుని ఉద్యానవనాలు, పార్కులు, గోల్ఫ్ కోర్సు లేదా నాన్ రెసిడెన్షియల్ వినియోగం కోసం వాడుకోవచ్చు. ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయాలి. అంటే స్థానిక సంస్థలు, PPP మోడల్ NGOలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే వేస్ట్ పికర్స్ చాలా కీలకం. అందరితో కలిసి పని చేయాలి, అందరినీ భాగస్వాములు చేయాలి. వేస్ట్ పికర్స్ అంటే ర్యాగ్ పికర్స్. ఇన్ఫార్మల్ సెక్టార్ కి ID కార్డులు, భద్రతా పరికరాలు, తగిన శన అందించాలి. వినియోగదారుల ఫీజులు సంబంధించి స్థానిక సంస్థలు, గృహాలకి, వాణిజ్య సంస్థలు బల్క్ వేస్ట్ జనరేటర్స్ నుంచి యూజర్ ఫీజు తప్పనిసరిగా వసూలు చేయాలి. నాన్ పేమెంట్ లేదా ఈ యొక్క నిబంధనలు గనక
పాటించకపోతే లేదా ఉల్లంఘిస్తే వాటికి పెనాల్టీ విధించాలి. దీనికి సంబంధించిన అమలు, పర్యవేక్షణ, మానిటరింగ్ విషయానికి వస్తే రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షక కమిటీ అంటే స్టేట్ లెవెల్ అడ్వైజరీ బాడీ ఉంటుంది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ, స్థానిక సంస్థల్లో మున్సిపల్ కమిషనర్ లేదా పంచాయతీ సెక్రటరీ ఈ కార్యక్రమాలను నిర్వహించాలి. దీనిలో వేస్ట్ సెగ్రిగేషన్, డోర్ టు డోర్ కలెక్షన్, వేస్ట్ ప్రాసెసింగ్, డిస్పోజల్, ల్యాండ్ ఫిల్ నిర్వహణకు సంబంధించిన బాధ్యతని ఈ యొక్క స్థానిక సంస్థలు నిర్వహించాలి. నగరాలు, పట్టణాలు ప్రతి సంవత్సరము యాక్షన్ ప్లాన్ తయారు చేసి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సమర్పించాలి. ఇక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క బాధ్యతలు ఏమిటి అంటే ప్రాసెసింగ్, డిస్పోజల్ యూనిట్లకి కన్సెంట్ ఇవ్వటము మరియు ఆథరైజేషన్ ఇవ్వటము వీటి పని. ప్రతి సంవత్సరము అమలు స్థితి నివేదిక సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి పంపటం దీని యొక్క విధి. మానిటరింగ్ చేయడం, పర్యావరణ ప్రమాణాలు అమలులో ఉన్నాయో లేదో చూడటం కూడా వీటి యొక్క దినచర్యలో భాగం. యాన్యువల్ రిపోర్టింగ్ మెకానిజం విషయానికి వస్తే ప్రతి ఏప్రిల్ 30వ తేదీలోపు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వాలి. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జూలై 31వ తేదీలోపు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి యాన్యువల్ రిపోర్ట్ పంపాలి. తిరిగి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెప్టెంబర్ 30వ తేదీలోగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కి కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇక ల్యాండ్ ఫిల్ సైట్స్ నిర్మాణ విషయానికి వస్తే కొత్త ల్యాండ్ ఫిల్ సైట్లు భూగర్భ జలాలు, వ్యవసాయ భూములు, నదులు, సరస్సుల దగ్గర ఉండకూడదు. కనీసమైనటువంటి దూరాన్ని పాటించాలి. రివర్ కి, పాండ్ నుంచి కనీసం 200 మీటర్లు, హైవేస్ నుంచి 100 మీటర్లు, ఎయిర్పోర్ట్స్ నుంచి 20 కిలోమీటర్లు తప్పనిసరిగా ఆ దూరాన్ని పాటించాలి. ల్యాండ్ ఫిల్ లో బేస్ లైనర్ సిస్టమ్ ఉండాలి. అంటే హెచ్డిపిఈ అండ్ క్లేతో లేయర్ వేయాలి. లీచెట్ కలెక్షన్ సిస్టమ్ ఉండాలి. మీథేన్ గ్యాస్ కలెక్షన్ సిస్టమ్ ని ఏర్పాటు చేయాలి. పర్యవేక్షణ అధికారం అంటే మానిటరింగ్ అథారిటీ విషయానికి వస్తే కనుక కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జాతీయ స్థాయిలో పర్యవేక్షణ చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియంత్రణ అథారిటీగా ఉంటుంది. అర్బన్ లోకల్ బాడీస్, యుఎల్బీస్, గ్రామ పంచాయతీలు తమ పరిధిలో ఈ యొక్క అధికారాలని వినియోగించుకుంటాయి. పబ్లిక్ కంప్లైంట్స్ అంటే ఎవరైనా వ్యక్తి లేదా ఎన్జిఓ స్థానిక సంస్థ లేదా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద ఏ యొక్క విషయం పైనైనా ఫిర్యాదు చేయవచ్చు. తగిన చర్య తీసుకోకపోతే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి లేదా కోర్టుకు వెళ్ళవచ్చు. పర్యావరణానికి హాని కలిగితే గ్రీన్ టెక్నాలజీ ప్రోత్సాహం ఇవ్వాలి. అంటే వ్యర్థం తగ్గించడానికి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ 3R ప్రిన్సిపల్స్ ను ప్రోత్సహించాలి. కంపోస్ట్, ఆర్డిఎఫ్, వేస్ట్ టు ఎనర్జీ యూనిట్స్ స్థాపనకి ప్రభుత్వం సహకరించాలి. ఇది కాకుండా దీనికి అనుబంధంగా 6 షెడ్యూల్స్ ఉన్నాయి. 1వ షెడ్యూల్ ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ ప్రమాణాలని అంటే స్టాండర్డ్స్ సూచిస్తుంది. షెడ్యూల్ 2 వ్యర్థాల సేకరణ, వర్గీకరణ మరియు నిల్వ ప్రమాణాలను నిర్దేశిస్తుంది. షెడ్యూల్ 3 ల్యాండ్ ఫిల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో చెబుతుంది. షెడ్యూల్ 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఏ స్టాండర్డ్స్ లో ఉండాలి అనేది చెబుతుంది. షెడ్యూల్ 5 లీచెట్ ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి అని. షెడ్యూల్ 6 కాలుష్య ఉద్గార ప్రమాణాలు అంటే ఎయిర్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఫర్ వేస్ట్ టు ఎనర్జీ అండ్ ఇన్సినరేటర్స్. ఈ విధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు పూర్తిగా అవగతం చేసుకుంటే గనక ప్రజలు గాని, అధికారులు గాని, సంస్థలు గాని ఏ విధంగా వ్యవహరించాలో అనే విషయం పైన పూర్తి అవగాహన కలుగుతుంది. దీనికి అనుబంధంగా నిబంధనలు వచ్చిన వివిధ సాంకేతిక పదాల వివరణ కోసం దీన్ని మరింత విస్తృతపరచడం కోసం మరొక వీడియో చేయడం జరిగింది. అది కూడా చూడండి. దీనికి సవరణ చేస్తూ తిరిగి 2024లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ వచ్చి ఉన్నాయి. అవి 2025 అక్టోబర్ నుంచి అమలులోకి రానున్నాయి. దానికి సంబంధించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2025ను కూడా ప్రత్యేకించి వీడియో చేయడం జరిగింది. అది కూడా చూడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.